హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కన్సైన్మెంట్ అకౌంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కన్సైనర్ అంటే గూడ్స్ సెండర్. కన్సైనర్ మీన్స్ గూడ్స్ సెండర్. గూడ్స్ సెండర్ అంటే సరుకు పంపేవాడు. కన్సైనీ గూడ్స్ సెల్లర్. కన్సైనీ అంటే సరుకు అమ్మేవాడు అనమాట అండి. అంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటే ఏంటంటే కన్సైనర్ ఏం చేస్తాడు, లిమిటెడ్ ఏరియాలోనే వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతర ప్రాంతాల్లో కూడా తన వ్యాపారం చేసుకుని సేల్స్ పెంచుకుని వ్యాపారం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇతర ప్రాంతాల్లో వస్తువులు అమ్మాలి. వస్తువులు అమ్మాలంటే ఏం చేస్తారంటే ఆ ఫైనాన్షియల్ పొజిషన్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ వల్ల అతను ఏం చేస్తాడంటే వేరే చోట షాప్ ఒకటి ఓపెన్ చేసి ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడం, ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చేత ఏం చేస్తాడంటే అక్కడ ఏదైనా ఏజెంట్ ద్వారా అమ్మిస్తాడనమాట అండి. ఇప్పుడు ఏదైనా ఒక బల్బులు తయారు చేసాడు అనుకోండి, ఎలక్ట్రికల్ షాప్ వాడి చేత అమ్మిస్తాడు. ఏదైనా వస్తువులు తయారు చేయడంటే ఫ్యాన్సీ షాప్లో అమ్మేస్తాడు. ఇలాగా అమ్మేస్తాడనమాట. అంటే ఇది కన్సైనర్ ఏమో ఓనర్ అంటాం, ఇతనేమో ఏజెంట్ అంటాం. ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్, ది రిలేషన్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైనీ, ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్. కన్సైనర్ మీన్స్ ప్రిన్సిపాల్, కన్సైనీ మీన్స్ ఏజెంట్. నోట్, వీ షుడ్ నాట్ టేక్ అడ్వాన్సెస్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో మనం అడ్వాన్స్లు తీసుకోకూడదు. వీ హ్యావ్ టు రికార్డ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ కన్సైనీ అకౌంట్ ఓన్లీ. మనం ఎక్కడ వేయాలండి, ఇది కన్సైనీ అకౌంట్లోనే వేయాలన్నమాట. కన్సైనీ అకౌంట్లోనే క్రెడిట్ సైడ్ వేయాలి. కన్సైనీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. కన్సైన్మెంట్ ఖాతాలో వేయకూడదు అనమాట. ఇఫ్ రిసీవ్డ్ క్యాష్ బై క్యాష్, ఈ అడ్వాన్స్ కనుక మనకి క్యాష్ రూపంలో వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ బై క్యాష్, చెక్ ఆర్ డ్రాఫ్ట్ వస్తే బై బ్యాంక్, బిల్ వస్తే బై బిల్స్ రిసీవబుల్ అని చెప్పి క్రెడిట్ సైడ్ కన్సైనీ అకౌంట్లో వేస్తాం అనమాట అండి. ఇఫ్ బిల్ డిస్కౌంటెడ్ అట్ బ్యాంక్, ఇది పెద్ద అవసరం ఉండదు అనుకోండి. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ డిస్కౌంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ డిస్కౌంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్. మీకు ఇది కళ్ళు మూసుకుంటే కనపడాలన్నమాట ఈ అకౌంట్. ప్రొఫార్మా అకౌంట్, ప్రొఫార్మా కళ్ళు మూసుకుంటే కనపడినట్లయితే మీకు కన్సైన్మెంట్ వచ్చేసినట్లయితే. టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్. ఫస్ట్ ఏంటంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ. 3 కన్సైనీలు. ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే కన్సైనర్ పంపిన సరుకు విలువ, వాల్యూ ఆఫ్ గూడ్స్ సెంట్ బై కన్సైనర్. క్యాష్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. క్యాష్ అంటే ఏంటన్నమాట, కన్సైనర్ ఖర్చులు అనమాట. టు కన్సైనీ అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్, టు కన్సైనీ అంటే కన్సైనీ కమిషను, బై కన్సైనీ అంటే సేల్స్. సేల్స్ మాత్రమే క్రెడిట్ వైపున వేయాలండి. అన్సోల్డ్ స్టాక్ లేదు కాబట్టి మనం ఇంకేమీ రావు. క్రెడిట్ సైడ్ కన్సైనీ ఒకటి వస్తుంది. కళ్ళు మూసుకుని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 10 మార్కులు మీ సొంతం అయిపోతాయి అన్నమాట. యూ క్యాన్ గెట్ ఈజీలీ 10 మార్క్స్ బై హార్ట్ దిస్ టేబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ ప్రొఫార్మా చెప్పుకున్నాం. తర్వాత ఫస్ట్ లెక్క ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందు మీరు ఏం చేయాలి, లెక్క చేసేటప్పుడు ఇందులో విష్ణు ఆఫ్ విజయవాడ కన్సైన్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 50,000 టు శివ ఆఫ్ సికింద్రాబాద్. విష్ణు పై ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 4,000 అండ్ డ్రా ఏ బిల్ ఆఫ్ 2 months ఆన్ శివ ఫర్ 30,000 యాజ్ అడ్వాన్స్. ఇందులో కన్సైనర్ ఎవడు, విష్ణు. కన్సైనర్ ఎవడు, శివ. ఏ ఊరు పంపాడు, సికింద్రాబాద్ పంపాడు కాబట్టి సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టండి. సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో మనకి ఎప్పుడు ఏమొస్తుంది, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ. ఇలా రాసుకుంటాం అనమాట. అంటే కన్సైనీ ఎవరు ఇక్కడ, శివ కాబట్టి టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్, టు శివ బై శివ. ఈ పక్కన తక్కువ వస్తే టు ప్రాఫిట్ P&L అకౌంట్. ఈ పక్కన తక్కువ వస్తే బై P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది లాభం వచ్చింది కాబట్టి ఈ పక్కన రాస్తాం అనుకోండి. ఆన్ శివ 30,000 యాజ్ అడ్వాన్స్. ది బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంకర్స్ ఫర్ 29,500. ఇది కూడా మనకు అవసరం లేదండి. ఈ అడ్వాన్స్ మనం కన్సైన్మెంట్ అకౌంట్లో చూపించాం. కన్సైనీ అకౌంట్లో క్రెడిట్ సైడే చూపెడతాం. వీ షుడ్ నాట్ టేక్ అడ్వాన్సెస్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్. వీ హ్యావ్ టు రికార్డ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ కన్సైనీ అకౌంట్ అనమాట అండి. శివ సెంట్ ది అకౌంట్ సేల్స్ ఆఫ్ ది కన్సైన్మెంట్ స్టేటింగ్ దాట్ ది ఎంటైర్ స్టాక్ వాజ్ సోల్డ్ ఫర్ 72,000. సేల్స్ ఎంత, 72,000. కార్టేజ్ అంటే శివ ఎక్స్పెన్సెస్ 2,000, కమిషన్ శివ కమిషన్ 3,000 అంటే బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్. ఆ వచ్చిన బ్యాలెన్స్ బ్యాంక్ అని రాస్తారు. ప్రిపేర్ నెసరీ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ విష్ణు.
ఫస్ట్ మనం సికింద్రాబాద్ కన్సైన్మెంట్ చూసినట్లయితే టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్ టు సేవా బై సేవా అని రాయండి. రాసిన తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అండి, ఇక్కడ మనకి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 50,000 వేయండి. తర్వాత కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత 4,000 వేయండి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత 2,000 వేయండి. కన్సైనీ కమిషన్ ఎంత 3,000 వేయండి. వేసిన తర్వాత సేల్స్ ఎంత బై సేవా, సేల్స్ క్రెడిట్ సైడ్ వేయాలి, క్రెడిట్ సైడ్ 72,000 వేయండి. వేసిన తర్వాత క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడే వేయండి 72,000. ఇక్కడ కూడా 72,000 వేయండి. క్రెడిట్ ఎంత వస్తే డెబిట్ వైపు కూడా అంతే వేయాలి కదా, ఎటువైపు ఎక్కువ వస్తే అది రెండు వైపులో వేయాలి అకౌంట్ అంటే, అని చెప్పి 72,000. ఇప్పుడు 72,000లోంచి 59,000 తీసేయండి. తీసేస్తే 13,000 ఎంతండి 13,000. ఈ 13,000 ఏంటనమాట ప్రాఫిట్ అనమాట అండి. ప్రాఫిట్ అండ్ P&L అకౌంట్ అని రాయాలి. ఈ పక్కన వస్తే బై P&L అకౌంట్ అని రాస్తారు, అది లాస్ అనమాట. అంటే మనకి ప్రొఫార్మా రావాలి. ప్రొఫార్మా వచ్చిన తర్వాత ఇవన్నీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 50,000, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 4,000, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 2,000, కమిషన్ 3,000 ఇవి ఉంటే మనం వేసేయచ్చు అనమాట అండి. అకౌంట్ వేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏ అకౌంట్ వేయాలంటే కన్సైనర్ అకౌంట్ సేవా అకౌంట్ వేయాలి. సేవా అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టండి. ఈ పక్కన ఉన్న సేవా అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ తీసుకురండి, క్రెడిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్ తీసుకురండి. క్రెడిట్ సైడ్ బై సేవా 72,000 ఉంది కాబట్టి ఇది ఏ అకౌంట్లో ఉంది, సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఉంది కాబట్టి టు సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ రాస్తారు. 72,000 డెబిట్ వైపున వేస్తారు. 72,000 డెబిట్ వైపున వేయండి. ఇక్కడ సేవా అని చెప్పి డెబిట్ వైపున ఉంది, సేవా అని 2,000 3,000 ఇదేం రాస్తారు, టు సికింద్రాబాద్ కన్సైన్మెంట్ 2,000 మళ్ళీ టు సికింద్రాబాద్ కన్సైన్మెంట్ 3,000 వేస్తారు. వేసిన తర్వాత అడ్వాన్స్ ఎంత వచ్చింది మనకి 30,000 వచ్చింది కాబట్టి బిల్ వస్తే ఇఫ్ రిసీవ్డ్ బిల్ బై బిల్స్ రిసీవబుల్, ఇఫ్ రిసీవ్డ్ చెక్ ఆర్ డ్రాఫ్ట్ బై బ్యాంకు అని రాస్తాం. అంచేత బిల్ వచ్చింది కాబట్టి బై బిల్స్ రిసీవబుల్ 30,000 వేయండి. 30,000 వేస్తే డెబిట్ వైపు 72,000 వచ్చింది కాబట్టి క్రెడిట్ వైపు కూడా 72,000 వేసేయండి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ 72,000, క్రెడిట్ సైడ్ కూడా 72,000 వేసేయండి. 72,000లోంచి 35,000 తీసేయండి. తీసేస్తే ఎంత అనమాట 37,000 వచ్చి ఆన్సర్ అనమాట. బ్యాలెన్స్ ఇక్కడ ఏమన్నాడంటే మనకి అంటే బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్ అన్నాడు. అంటే సెంటే బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్ అంటే పంపించాడు కాబట్టి బ్యాంక్ అని రాస్తాం. ఏం చెప్పకపోతే బ్యాలెన్స్ క్యారీ డౌన్ C/D అని రాయాలి. తర్వాత వేయవలసిన అకౌంట్ ఏంటంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ మన సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఉంటుంది చూడండి. డెబిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ ఏం రాస్తారు, సికింద్రాబాద్ కన్సైన్మెంట్ 50,000. ఇది ఎప్పుడు కూడా టు ట్రేడింగ్ అకౌంట్ అని రాయాలి. ఇప్పుడు కూడా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో బై కన్సైన్మెంట్ అకౌంట్ టు ట్రేడింగ్ అకౌంట్ అనే వస్తుంది. ఈ 50,000 అయితే 50,000 ఎంత అయితే అంతా ఇక్కడ రెండు వైపులా వేసి సమానం చేసేయండి. దీన్ని తీసివేతలు అయ్యి ఉండవు. ఇంకా ఈ విధంగా మనం చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా రావాలి. టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు క్యాష్ టు కన్సైనీ బై కన్సైనీ అని వచ్చిందంటే మీకు ఈజీగా కన్సైన్మెంట్ లెక్కలు చేయొచ్చు అనమాట. తర్వాత లెక్కలు ఏ విధంగా చేయాలి చెప్తాను. Thank you very much for watching my video. Please subscribe my channel.